హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మంచిగా గారెలు చికెన్ కూర. ఈ కాంబినేషన్ చాలా సూపర్గా ఉండిద్ది, సూపర్ ఎక్సలెంట్గా ఉండిద్దండి. మన వీడియో ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక్కడ మినుములు చూపిస్తున్నాను. ఇక్కడ అయ్యి మావాడు పెసలనని మినుములు తెచ్చాడు. ఆ మినుములు నానబెట్టి ఓవర్ నైట్ అంతా నానబెట్టినా కానీ ఎంత గడిగినా కానీ కొంత పొట్టు ఉంటానే ఉన్నది. పోలేదు, మినపప్పుకి పోయినట్టు పోలేదు పొట్టుపప్పుకి. కానీ అయినా చాలా వాటికి పోయిందిలే, చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు ఈ మినుములు మనము మిక్సీ పట్టుకొచ్చుకున్నాం. ఇదిగో ఈ విధంగా నీళ్ళు వేయకుండా ఇట్లాగా కొంచెం గారెలు కదా బరకగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. ఈ విధంగా మినపప్పు మొత్తం మిక్సీ పట్టుకోవాలి. అవి అరకిలో మినుములు ఇట్లాగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. కానీ పొట్టుపప్పుకి మాత్రం గారెలు సూపర్గా ఉంటాయండి. కానీ మన జిగురు కూడా చాలా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటాయి, మంచి టేస్ట్ ఉంటాయి. ఇక్కడ మనం ఈ విధంగా పట్టుకొచ్చుకున్నాము. ఇక్కడ మనం ఈ మిక్సీ పట్టుకొచ్చుకున్నాం కదా, ఒక 2 టీ స్పూన్లు బియ్య పిండి వేసుకోవాలి. బియ్య పిండి వేసుకుంటే గారె మంచి కరకరలాడితే బాగా ఉండిద్ది. ఇక్కడ ఒక గుప్పిడు సన్నగా కట్ చేసి పుదీనా వేసాను. కొత్తిమీర ఒక గుప్పిడు వేసాను కట్ చేసి. కొత్తిమీర కొంచెం, అల్లం 1 ఇంచు తీసుకొని సన్నగా ముక్కలు కోసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 4 కట్ చేసి వేసాను, సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డ 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి వేసాను. ఇవి అన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఉప్పు మన రుచికి తగినట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి. కానీ ఇవన్నీ వేసి కలుపుకొని మనము కానీ గారెలు చేసుకుంటే ఇవన్నీ వేసుకొని చాలా టేస్ట్ ఉంటాయండి. ఇవి ఇప్పుడు మనం కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. కానీ పిల్లల కానించి పెద్దవాళ్ళ కాడికి గారెలు చాలా ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు అనుకో. గారెలు మా ఇంట్లో అయితే చేస్తూ ఉంటే తింటానే ఉంటారు. ఇక ఈ విధంగా కలుపుకోవాలి. కలిపి మంచిగా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకొని మనం ఆయిల్ పోసుకోవాలి. బాండీ పొయ్యి మీద పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ నేను బాండీ పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసి చూపిస్తున్నా. ఇప్పుడు మనము ఆయిల్ మంచిగా వేడెక్కినాక మనం ఇప్పుడు గారెలు వేసుకుందాం. ఒక కవర్ తీసుకొని చేతి మీద పెట్టుకొని నీళ్ళు తడి చేసేసి అప్పుడు మనం మళ్ళీ ఒకసారి పిండిని కలిపి అప్పుడు మనం ఏ సైజు గారెలు వేసుకోవాలి ఇట్లా నీళ్ళు పక్కన పెట్టుకోవాలి. ఏ సైజు కావాలో ఆ సైజు వేసుకోవాలి. గారెలు చాలా బాగుంటాయి, చూసారా? ఈ విధంగా వేసుకోవాలి. పొట్టుపప్పు గారెలు మాత్రం చాలా రుచి ఉంటాయండి, చాలా బాగుంటాయి. మన ఈ సాయి పప్పు కంటే కూడా పొట్టుపప్పు మాత్రం భలే ఉంటాయి గారెలు. ఇప్పుడు మనకు ఆయిల్ కాగింది, వేసుకుందాం. కానీ మంట మాత్రం లో టు మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి. లేకపోతే ముందు ఎర్రగా వస్తాయి కానీ లోపల పిండి అనేది ఉడకదు. ఉడకపోతే మన ముద్దలుగా ఉంటుంది. మంచిగా దగ్గర లో టు మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి. చూసారా? ఈ విధంగా మంచిగా ఎర్రగా కాలాలి. అప్పుడే మనకి గారె బాగుండిద్ది. మనం వేసినప్పుడు గారె కాలినప్పుడు ఆ నురుగంతా తగ్గిపోతుంది. అప్పుడు మనకు మంచిగా గారెలు కాలినట్టు. ఇప్పుడు మనం తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకున్నాం. ఈ విధంగా 2వ వాయి కూడా వేసాను. ఇట్లాగనే మనకి ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు వేసుకోవాలి. గారెలు మొత్తం అయిపోయినాక చూపిస్తాం మీకు. ఇక్కడ గారెలు మొత్తం అయిపోయినాయి. నాకు అరకిలోకి ఈ డిష్ నిండా వచ్చేసినాయి గారెలు. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా ప్లేట్లో పెట్టేసుకొని చికెన్ కూర వేసుకుంటే ఉంటుంది, భలే ఉంటుందిలే, చాలా బాగుండిద్దండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.